టీవీల ద్వారా కానీ లేదు సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, పోరాటం చేస్తుంది అని చెప్పని బలమైన విశ్వాసం కల్పించడం కోసం అని చెప్పని రైతు సంఘర్షణ సభను పెట్టుకున్నాం. తదనంతరం ఆ సమావేశంలో 9 అంశాలతో కూడుకున్నటువంటి రైతుకు భరోసా కలిగించేటువంటి, రైతుకు భద్రత కలిగించేటువంటి, రైతుకు పూర్తి స్థాయి అండగా ఉండేందుకోసం అని చెప్పని భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అని చెప్పని వరంగల్ డిక్లరేషన్ 9 అంశాలతో కూడుకున్నటువంటి ఒక వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించడమైంది. ఆ వరంగల్ డిక్లరేషన్ ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 12,000 పల్లెల్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తెలిసేంత వరకు చైతన్యపరచాల. అదేవిధంగా రైతుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గద్దెలెక్క మారి వాళ్ళ రైతుల జీవితాలను ఎట్లా చిత్రం చేస్తున్న ఒక అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలియజెప్పాలా అని చెప్పని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఒక 1 నెల రోజుల పాటు తీసుకోవటం అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు వరంగల్ డిక్లరేషన్ ను పల్లెలో ఉన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు, చైతన్యపరుస్తా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలు ఆ చిట్టాను కూడా విప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ మీడియా ద్వారా కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి పోరాటం, వాళ్ళ చైతన్య చేసేటువంటి ప్రక్రియతో పాటుగా మీడియా ద్వారా కూడా కేసీఆర్ గారు రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎట్లా మోసం చేసిండ్రు గత కొన్ని సంవత్సరాలుగా అంశాల పట్ల మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేసే ప్రక్రియలో భాగమే ఇవాళ ఈ ప్రెస్ మీట్. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, దాదాపు 65-70% మంది రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి రైతుల జీవితాలను ఛిద్రం చేస్తూ పొలిటికల్ టూరిస్ట్ గా మారి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యను పట్టించుకోకుండా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మోసాల వైఖరి, మోసాల చిట్టా మీ అందరికీ తెలిసిందే. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి రైతుల పక్షాన కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇవాళ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక ఆశ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా దురదృష్టకరంగా మారిపోయింది. కేసీఆర్ గారికి జాతీయ రాజకీయాల్లో తన జెండా వాటాలా అన్నటువంటి ఒక కోరిక ఇవాళ తెలంగాణ రైతుల పార్టీ శాపంగా మారిపోయింది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, కొన్ని రోజులు మీ అందరికీ గుర్తే ఉండదు, ఢిల్లీ వాళ్ళు వరి కొట్టలేదు అని చెప్పని, కొనాలా అని చెప్పని డ్రామాలు వేసిండ్రు. అంతకుముందేమో వరి ఏదో వరేస్తే ఊరేస్తా అని చెప్పిండ్రు, కేసులు పెడతా అన్నారు. తర్వాత ఢిల్లీ వాళ్ళు వరి కొట్టలేరని చెప్పని డ్రామాలు వేసిండ్రు. మళ్ళా ఢిల్లీ పోయి దీక్షలు చేసినట్టు ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిన తర్వాత, రైతాంగం నుండి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన తర్వాత తట్టుకోలేకుండా
ఇవాటి కూడా దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయితే, రైతులు పండిస్తే 92 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క వరిని రైతులు పండిస్తే కేవలం 31 అంటే 25 మే నాటికి కేవలం 31 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొన్నారు. ఎక్కడ 92 లక్షల రైతు ఉత్పత్తి, ఎక్కడ ప్రభుత్వం కొన్నటువంటి 31 లక్షలు? ఇది బట్టి మీకు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం తలా తూకాలేని తుగ్లక్ పరిపాలన అందిస్తా ఉంది. రైతులు పండించిన పంటను కొనడంలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, సమాయత్తం లేదు అని చెప్పని. ఇవాటి గన్ని బ్యాగ్స్ దొరకట్లేవు, ఇవాటి టార్పాలిన్లు లేవు, ఎక్కడికక్కడ రకరకాల రీతులు. ఇవాటికి ఈ మధ్య కాలంలో ఇసుక వస్తే కూడా తేమ శాతం చూపెట్టేటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి ఒక మెషిన్లు మా పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు ఒకనొక మార్కెట్ యార్డ్కి చూపెట్టిండ్రు. ఇట్లా రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తా ఉంది. రైతుల పేరు మీద రాజకీయం చేయడానికి కేసీఆర్ గారికి మనసొస్తుంది తప్ప తెలంగాణలో ఉన్నట్టుగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మాత్రం మనసు ఎందుకు రావట్లేదు అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మీరు గల్లాలు బట్టి అడగాలని చెప్పని కూడా తెలంగాణలో ఉన్న రైతులను, సామాన్య ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటు దాఖలాలు అవర్ మనీ మన సభతో పంజాబ్ రైతులను ఆదుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. 100 కోట్ల రూపాయలు పెట్టి నేషనల్ టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఆయన ఏదో రైతు బాంధవులు అన్నట్టుగా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాడు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఒక పేద చిన్న బక్క రైతుని వాడు ఆదుకోవడానికి మాత్రం మనసు రావట్లేదు. సింపుల్ పని అది. నీ జేబులకి డబ్బులు ఇచ్చేది కాదు, కేంద్రం ఇచ్చే డబ్బే. కేంద్రం ఇచ్చే డబ్బు పెట్టి కూడా నువ్వు వరి కొనుగోలు చేయలేకపోతా ఉన్నావంటే, కొనుగోలు కేంద్రాలు అవసరమైన ఏర్పాటు చేయలేకపోతా ఉన్నావంటే, కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు కూడా సరిగ్గా అందుబాటులో ఉంచలేకపోతా ఉన్నావంటే, వర్షం పడితే ఇవాళ మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ వర్షంలో వరి తడవకుండా ఉండడం కోసం టార్పాలిన్లు కూడా ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే సోర్గం పంట దాదాపు 1,04,000 ఎకరాల్లో పంటలు పండిస్తే 18 లక్షల క్వింటాల స్వర్గం ఇవాళ ఉత్పత్తి అయింది. దాన్ని కొనే నాదులు లేడు ఎవరి వల్ల, దానికి ఎంఎస్పీ లేదు. మీ అందరికీ తెలుసు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, వరి వేసుకోవద్దంటే చాలా మంది ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నారు. ఆ ప్రత్యామ్నాయ పంటల వేటికి కూడా ఇవాళ ఎంఎస్పీ పట్టలేదు. నేను ఉదాహరణకి స్వర్గం గురించి చెప్పినా, ఏ ప్రత్యామ్నాయ పంటకు కూడా ఎంఎస్పీ ఇచ్చట్లేదు, కొనేందుకు కూడా ప్రయత్నం చేయట్లేదు. ప్యాడీ కొంటా అని డ్రామా చేసిండ్రు, దాన్ని మీ అందరికీ తెలుసు 30% కూడా కొనటువంటి పరిస్థితి. ఇది ఏ ప్రభుత్వం? ఎవరి కోసం ఈ పాలన? ఎందుకు రైతులను ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు? రైతులే కదా, ఓట్లేసే యంత్రాలే కదా. మేము వేసే రైతు బంధు ఓటింగ్ ముందు మేము వేసే రైతు బంధు వల్ల మాకు ఓట్లు పుట్టుతారు, మేము వాళ్ళ జీవితాలు ఎంత నాశనం చేసినా పర్వాలేదు అనేటువంటి రీతిలో ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే కొనుగోళ్ల విషయంలో కూడా మీ అందరికీ ఎంతమంది చెప్పినట్టుగా పొన్నాల లక్ష్మయ్య గారు ఇసుకల్లో కూడా తేమ ఉన్నట్టుగా చూపెట్టే విషయాలు కనబడతా ఉన్నాయి. తౌడు శాతం 2 నుంచి 3 క్వింటాల వరకు, 3 కిలోల వరకు 10 క్వింటాలకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా 6 నుంచి 10% తౌడు ఉందని చెప్పని రైతులను మోసం చేస్తున్న పరిస్థితి. తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పని, తౌడు ఎక్కువ ఉన్నదని చెప్పని రైతుల నోట్లలో మన్ను కొడతా ఉంటే మార్కెటింగ్ అధికారులు గుడ్లప్పగించి చూస్తా ఉన్నారు. రైతు కష్టపడి పండించిన పంట ఇవాళ దళారుల పాడైపోతా ఉన్నది కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల. ఇకపోతే రుణమాఫీకి సంబంధించింది ఇంతకంటే పచ్చి అబద్ధమైనటువంటి ఒక వాగ్దానం ఇంకొకటి ఉండదు. మీ అందరికీ తెలుసు, 2018 ఎన్నికల్లో మన ధనిక రాష్ట్రం మరోసారి నేను రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. గతంలో చేస్తా అన్న రుణమాఫీ, ఫస్ట్ టైం లో చేస్తా అన్న రుణమాఫీ మోసమేదో మీ అందరికీ తెలుసు. ఆయన చేసిన రుణమాఫీ వల్ల మిత్తి కూడా పూర్తి స్థాయిలో తీర్చబడలేదు. అసలు అట్లనే ఉన్నది, మిత్తి కూడా పూర్తి స్థాయిలో తీర్చబడలేదు. పాత రుణం అట్లనే ఉన్నది. మళ్ళీ కొత్త రుణమాఫీ చేస్తా అని చెప్పని 2018 అధికారంలోకి వచ్చిండ్రు. నమ్మిండ్రు, దమ్మ 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 ఓట్లు గుద్దిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. 3 ఏళ్లు గడిచిపోయింది. 1 లక్ష ఇవాళ దాదాపు 36
మొత్తానికి రుణమాఫీ చేయక పరిస్థితి. దానివల్ల జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఇవాళ పంటలు పండించుకోవాలా, సీజన్ స్టార్ట్ అయింది, విత్తనాలు కొనుక్కోవాలా, ఎరువులు కొనుక్కోవాలా, పంట పెట్టుబడికి డబ్బు లేదు, రుణమాఫీ జరగలేదు, బ్యాంక్ కూడా ఏమో కొత్త రుణాలు ఇస్తలేడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ మిత్తి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి అడ్డికి బాగుసేనన్నట్టుగా ఇవాళ పెద్ద ఎత్తున మిత్తిలకు ఇవాళ రుణాలు తెచ్చుకోవాల్సిన దుర్మార్గమైన పరిస్థితి మనం ఇవాళ చూస్తా ఉన్నాం. ఏం పరిపాలన ఇది? ఒకవేళ ముఖ్యమంత్రి వాగ్దానం చేసినట్టుగా రుణమాఫీ చేసినట్టయితే ఇవాళ మిత్తి వ్యాపారస్తుల దగ్గర కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి పెండ్ల పిల్లల పుస్తక పెట్టలు తాకట్టు పెట్టి వాళ్ళ రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా రైతుకి. ఇవాళ ఎందుకు ఇట్లా ఇవాళ రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నారు అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరో పక్కన రైతు ఆత్మహత్య. ఇక్కడ మిత్తి వ్యాపారస్తుల దగ్గర పెద్ద పెద్ద మిత్తిలకు రుణాలు తెచ్చుకున్నటువంటి రైతులు లాభసాటిగా వ్యవసాయం వాళ్ళు పండించిన పంటకు లాభం రాకపోవడంతో అటు మిత్తి కూడా కట్టలేక రైతు రుణం వాళ్ళు ప్రైవేట్ మిత్తి రుణాలు పూడ్చలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో దాదాపు 8,400 మంది రైతులు చనిపోతే ఇవాటికి కేవలం 1000 మందిని మాత్రమే రైతు ఆత్మహత్యగా గుర్తించినారు. మిగతా వాళ్ళ నోట్లో మన్ను పెట్టినారు. గుర్తించరా? రైతును ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ రైతు ఆత్మహత్యగా కూడా గుర్తించడానికి ప్రభుత్వానికి మానవత్వం లేదు, కనీస కనికరం లేదు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక విషయం, కౌలు రైతు దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు తెలంగాణ. దాదాపు 60-70% భూమి వాళ్ళ తెలంగాణలో వ్యవసాయం పొలంలో భూమి దున్నుతున్నారు అంటే భూమిలో దున్నుతున్నారు అంటే ఆ దున్నేటువంటి 70% భూమి వాళ్ళ కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు పేదోళ్ళు పోయి వాళ్ళ చెమటను రక్తంగా మార్చి పంటలు పండించేటట్టుగా కౌలు రైతులు కనీసం మనిషిగా కూడా గుర్తించడానికి ప్రభుత్వానికి మానవత్వం లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఉంటే ఆ కౌలు రైతుల గుర్తింపు కార్డుల వల్ల వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వచ్చి లోన్లు తెచ్చుకోవచ్చు. రకరకాలైనటువంటి లోన్లు కావచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత మిగతా రకరకాలైనటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సపోర్ట్ అంతా వచ్చేది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులను పూర్తిగా విస్మరించడంతో కనీసం గుర్తించకపోవడంతో ఇవాళ వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇవాళ జీవోత్సవాలు లెక్క బతుకుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళు పౌరులేనో అనేటువంటి ఒక దుర్భరమైన జీవితం ఇవాళ గడుపుతా ఉన్నారు. ఏం పాపం చేస్తున్నారు కౌలు రైతులు? ఇవాళ భూమి లేనంత మాత్రాన వాళ్ళు పండించిన పంట మనం తింటలేమా? మీరు నేను తినే పంట ఏ కౌలు రైతు తిందే? కేసీఆర్ గారు తినే పంట కూడా ఏ కౌలు రైతు తిందే? టీఆర్ఎస్ పార్టీ నాయకులు తినే పంట కూడా కౌలు రైతు తింటే పండిస్తే వచ్చే పంటే. అటువంటి కౌలు రైతులు కష్టపడి పండించిన పంటలు తినొచ్చు, కానీ వాళ్లకు మాత్రం అండగా ఉండడానికి ప్రభుత్వానికి మాత్రం మానవత్వం లేదు అని చెప్పని ఇవాళ స్పష్టంగా తెలియదలుచుకున్నాం. ఇకపోతే మీ అందరికీ తెలిసి వాళ్ళ వ్యవసాయ కూలీల పరిస్థితి కూడా అత్యంత దుర్బలమైనటువంటిది. మెకనైజేషన్ వచ్చేసింది. వాళ్ళు ఎక్కడికక్కడ యాంత్రీకరణతో అగ్రికల్చర్ లేబర్ భూమి లేనటువంటి ఒక రైతు కూలీలకి వాళ్ళ సరైన పని కూడా లభిస్తున్నటువంటి ఒక పరిస్థితి లేదు. మన్రేగా కార్యకలాపాలన్నీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పనులు నిర్వహించబడతలేవు. చేసిన పనులకు పూర్తి స్థాయి కంపెన్సేషన్ ఇస్తున్న పరిస్థితి లేదు. మొత్తం మీద ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక 15 లక్షల మంది కౌలు రైతులు, తర్వాత దాదాపు ఒక 60 లక్షల మంది రైతు కూలీలు, వీళ్ళందరి జీవితాలతో ఇవాళ చిత్రం చేస్తా ఉంది. అందుకే వరంగల్ డిక్లరేషన్ లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒక ఆశ్వాసన, ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసింది. టెనెంట్ అంటే కౌలు రైతులకు కూడా తప్పనిసరిగా భవిష్యత్తులో రైతు బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పని, అదేవిధంగా రైతు కూలీలందరికీ కూడా అండగా ఉండేటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి ఒక పథకాలతో ముందుకు వస్తామని చెప్పని కూడా దాంట్లో చెప్పడం అయింది. మిత్రులారా, ఇట్లా రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా లాంటి ముచ్చట్లన్నీ ఉన్నాయి ఇవాళ వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో. గిరిజన రైతులు మీ అందరికీ తెలిసే ఉంటది. గిరిజన రైతులు పోడు భూమి వ్యవసాయం చేసుకునేటువంటి గిరిజన రైతులకు ఎక్కడికక్కడ
వాళ్ళకి ఏ రకమైన సహాయం అందించేటువంటి ప్రయత్నం చేయలేదు, వాళ్ళని మనుషులుగా కూడా గుర్తించడానికి ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ రచ్చబండ వేదిక పైన, ఎట్టి పరిస్థితిలో ప్రతి గిరిజన రైతుకు, అడవి బిడ్డలకు, ఓడు భూములపై వ్యవసాయం చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలా అని చెప్పని, తర్వాత 2006 ఎఫ్ఆర్ఏ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ధరణి ఎంత దగులుబాజీ అయిపోయింది అంటే, భూమి ఉన్నటువంటి రైతు వల్ల బిచ్చగాడిగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ధరణి వల్ల భూమి ఉన్న రైతు బిచ్చగాడిగా మారి ఎంఆర్ఓల దగ్గర, ఆర్టీఓల దగ్గర, కలెక్టర్ల దగ్గర నా భూమయ్యా ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టిండ్రు, నేను అమ్ముకోలేకపోతున్నా, నా ఆరోగ్యం బాగలేకపోతే అమ్ముకోలేకపోతా ఉన్నా, నా ఇంట్లో నా బిడ్డ పెళ్లి చేయాలంటే అమ్ముకోలేకపోతా ఉన్నా, ధరణి నా పార్టీకి శాపంగా మారిపోయింది, నా రికార్డు నా భూమిని నాకు కాకుండా చేసిండ్రు అని చెప్పని వాళ్ళ బిచ్చగాడ లెక్క లక్షలాది మంది రైతులు గత 2 సంవత్సరాలుగా రోడ్లు పట్టుకు తిరుగుతా ఉన్నారు. ఆఖరి ఆత్మహత్యలు చేసుకునే దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ రైతులు కల్పించిన దుర్మార్గమైన ప్రభుత్వం. ఇకపోతే మిత్రులారా, మీ అందరికీ తెలుసు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని అంటాం. అంటే బ్యాంకులు ఒక్కో పంటకు, ఒక్కో ఎకరంలో ఒక పంట వేస్తే ఎంత లోన్లు ఇవ్వాలా అని డిటర్మైన్ చేసేదాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటాం. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన గత 5-6 సంవత్సరాలుగా మేము నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటాము. వివరణాత్మకంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, ప్రెజెంటేషన్స్ ఇచ్చినాం. ఏ పంటకు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత లోన్ ఇస్తే వాడికి ఉపయోగకరంగా ఉంటుంది రైతుకు అని చెప్పని సిస్టమేటిక్ గా ఒక రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం అయింది. బేఖాతరు చేసినారు. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను, 1 ఎకరం ప్యాడీకి 30,000 రూపాయలు, పత్తికైతే 50,000 రూపాయలు, షుగర్ కేన్ అయితే 40,000 రూపాయలు. ఇట్లా ప్రతి ఎకరానికి ఏ పంటలు వేసుకుంటే ఆ పంటలకు అనుగుణంగా లోన్లు ఇవ్వాలా అని చెప్పని ఏదైతే పాలసీ ఉంటుందో దాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను యథాతథంగా అమలు చేయాలని చెప్పని ఎవరు బాధ్యత తీసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. మీరు దయచేసి ఒకసారి మీడియా మిత్రులు, లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసే ప్రజలు, ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే బ్యాంకర్స్ అందరినీ పిలిచి, లీడ్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మీద ఒక కాంప్రహెన్సివ్ మీటింగ్ పెట్టిండా? పెట్టాల. ఇక్కడ మీటింగ్లు పెట్టాడు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రితో మీటింగ్ పెడతాడు, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడతాడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రుణాలు వచ్చే విధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచమని చెప్పని మాత్రం ఈ ప్రభుత్వం లీడ్ బ్యాంకర్స్ తో మీటింగ్ కూడా పెట్టినట్టు పాపాల పోలేదు. వాస్తవానికి మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, తెలంగాణలో ఉన్నటువంటి దుర్మార్గం గురించి చెప్పదలుచుకున్నాను. ఏ బ్యాంక్ అయినా సరే వాళ్ళు ఇచ్చేటువంటి రుణాలు, అది ప్రైవేట్, పబ్లిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఇంకా దేనికైనా మొత్తం ఒక బ్యాంక్ కొద్ది మొత్తాన్ని లోన్లు ఇస్తే దాంట్లో 18% లోన్ రైతులకే ఇవ్వాలి. ఒక బ్యాంక్ ఇచ్చేటువంటి రుణాల మొత్తంలో 18% ఆఫ్ ద లోన్ షుడ్ గో టు ది ఫార్మర్. తెలంగాణలో ఏమీ లేదు. నేను కొన్ని రోజుల్లో కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఉట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఒక బ్యాంకుల్లో రైతుల రుణాలు ఇవ్వరు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనుగుణంగా రుణాలు ఇవ్వరు. కానీ బడా కంపెనీలకు, ఎగదొప్పేటువంటి దొంగలకు మాత్రం లోన్లు ఇస్తా ఉన్నారు. ఉట్టి తెలంగాణ బ్యాంకుల్లో 1,35,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాల ఎగవేతకు సిద్ధంగా ఉన్నాయని చెప్పని నేను చెప్పలే. బ్యాంక్ వాళ్ళు డిఫాల్టర్స్ లిస్ట్ పబ్లిష్ చేసింది ఈ మధ్యకాలంలో. వరుసగా అన్ని కంపేర్ చేస్తే యూ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ ఆల్మోస్ట్ 1,30,000 crores రైతుకు రుణం ఇవ్వండి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా రుణాలు ఇవ్వమంటే బ్యాంకులు ఇవ్వవు. కానీ పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రం, ఎగవేసే కంపెనీలకు, మన సొమ్మును ఎగవేసే కంపెనీలకు లోన్లు ఇస్తారు. వీళ్ళ పైన, బ్యాంకుల పైన అజమాయిషీ లేదు. కనీసం మీటింగ్ కూడా పెట్టిన పాపాన ముఖ్యమంత్రి గారు పోలేదు. ఇంతకంటే దుర్మార్గం మీకు ఒకటి ఉండదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హార్టికల్చర్ పంటలు, ఇవాళ పండ్ల తోటలుగా, కూరగాయలుగా పెద్ద ఎత్తున ఇవాళ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించట్లేదు, లేకపోతే కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించట్లేదు. సరైనటువంటి మద్దతు ధర కానీ, సరైనటువంటి వెసులుబాటు కానీ కల్పించకపోవడంతో ఇవాళ ఈ మొత్తం ఒక స్టడీ ప్రకారంగా ఏం చెప్తుంది అంటే, దాదాపు తెలంగాణకు ప్రతి సంవత్సరం ఒక
ఇచ్చిన పాపాన పోలేదు, రైతులకు మన్ను కొట్టినట్టు పాపం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం అమలు పరుస్తున్నటువంటి ఫసల్ బీమా యోజన కూడా అమలు పరచట్ల. ఇట్లా మొత్తం మీద రైతు బంధు ఇస్తున్నాం కదా, ఇంకా మేము ఏమి నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి రీతిలో అటు పంట నష్ట క్రాప్ లాస్ కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ నోట్లో మన్ను కొడతా ఉన్నారు, కంపెన్సేషన్ ఇవ్వకుండా మన్ను కొడతా ఉన్నారు. చివరిగా మిత్రులారా, ఇట్లా రైతు జీవితాన్ని ఛిద్రం చేస్తూ మరో పక్కన ఇవాళ రైతుల కోసం అని చెప్పని రైతు వ్యవసాయానికి వెసులుబాటు కల్పించేటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాము అని చెప్పని ఇవాళ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్న విషయాన్ని మరొక్కసారి మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, 1,05,000 10,000 కోట్లు అయిపోయింది వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయితే కేవలం 30,000 కోట్లలో కంప్లీట్ కావాలని చెప్పని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంబేద్కర్ ప్రణాళిక చేపట్టిన ప్రాజెక్ట్ అని చెప్పని ఆయన దాన్ని తీర్చిదిద్దితే కాళేశ్వరం అని చెప్పని పేరు మార్చి 32,000 కోట్ల నుండి 32,000 కోట్ల నుండి దాదాపు 4,00,000 కోట్లకు పైకి తీసుకొచ్చిన ఘనత కాంట్రాక్ట్ల పేరు మీద, కొత్త ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు దండుకున్నట్టుగా ఘనత టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారి చెప్పని చెప్పదలుచుకున్నాం. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, కోనసీమ అంబేద్కర్ కోనసీమ అనగానే పెద్ద ఎత్తున అక్కడ ఒక వివాదం జరిగింది. పేరు ఎందుకు పెట్టిండ్రు అని చెప్పని కొన్ని వర్గాలు అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసిన వైరాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న పేరు తీసేసినాడు ఇక్కడ తెలంగాణ. అంబేద్కర్ ప్రణాళిక చేపట్టిన ప్రాజెక్ట్ అంబేద్కర్ గారిని తీసి పక్కబడేసి దాన్ని కాళేశ్వరం అని పెట్టింది, దాన్ని కమిషన్ల ప్రాజెక్టుగా మార్చుకున్నారు. రైతుకి ఏమైనా కొత్త 1 ఎకరం ఆయకట్టు వచ్చిందా అంటే రాలా. ఒక కొత్త ఎకరం ఆయకట్టు రాలేదు. 1,00,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. తద్వారా కమిషన్లు అడ్డుకున్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు అధిపతులు అయిపోయినారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబ పెద్దలు. ఇది దుర్మార్గం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అదే కథ. దాదాపు 32,500 కోట్ల రూపాయలతో కంప్లీట్ కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఖాయా కుछ नहीं కూడా చేయాలా అన్నట్టుగా దాన్ని వాళ్ళ 50,000 కోట్లకు దాన్ని రివైజ్ ఎస్టిమేట్ పట్టకపోయారు. 2 TMC లిఫ్ట్ కెపాసిటీ ఉంటే దాన్ని 1 TMC తగ్గించి ప్రాజెక్ట్ కాస్ట్ మాత్రం 50,000 కోట్లకు పెంచిన ఘనత ఇవాళ వీళ్ళదే. కీలకమైన ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాల. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు, కల్వకుర్తి పూర్తి కాలేదు, నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, నెట్టంపాడు పూర్తి కాలేదు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు పూర్తి కాలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దాదాపు 90% పూర్తి చేసిన ఒక ప్రాజెక్టు కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులన్నీ కూడా పక్కన పెట్టి కాళేశ్వరం పేరు మీద కమిషన్లు దండుకొని పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఎస్టిమేట్ పెంచి ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇవాళ రైతుల పాలిటి శాపంగా మారినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు సోదరులారా, అమ్మలారా, అక్కలారా, దయచేసి ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా మీ దగ్గరికి వస్తున్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విశదీకరిస్తారు. కానీ మీరు కూడా లోతుగా ఆలోచించండి. మనం ఓట్లేసే కేసీఆర్ గారు మనం పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. మన జీవితాలు బాగు చేయాలని కాదు, ఓట్లేసే యంత్రాలుగా ఎన్నికల ముందు రైతు బంధు చేసి మిగతా అన్నింటినీ కూడా తుంగలు దొక్కేసి వాళ్ళ అటు కౌలు రైతులను కావచ్చు, రైతు కూలీలను కావచ్చు, అందరినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళ మన జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. అటువంటి కేసీఆర్ గారికి తగిన గుణపాఠం చెప్పేటట్టుగా అవసరం ఆసన్నమైంది అని చెప్పని తెలియజేస్తూ రచ్చబండ ద్వారా కేసీఆర్ గారు చేస్తున్న మోసాలను తప్పనిసరిగా ఎండగడతాం. అదేవిధంగా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భరోసాని ఇవ్వనుంది, విశ్వాసం కల్పించనుందో వాటన్నిటి పట్ల కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఎంతో పేషెంట్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.